మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వృషభ రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. వృషభ రాశి వారికి సంబంధించి మనం ఈ యొక్క పంచగ్రహ కూటమి రాహుతో కలిసి పైగా గురువు గారు కూడా ఈ యొక్క కుంభరాశిని చూడటం, కుంభరాశిలో పంచగ్రహ కూటమి, దాంతోపాటు గురువు గారు కూడా కుంభరాశిని చూడటం, వృషభ రాశి వారికి సంబంధించి దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మెయిన్గా వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఎంటైర్లీ ఈ యొక్క కంజంక్షన్, ఈ పంచగ్రహ కూటమి యొక్క యుతి అనేది దశమ స్థానంలో జరుగుతూ ఉంది. హౌస్ ఆఫ్ ప్రొఫెషన్. సో ప్రొఫెషన్ హౌస్లో ఇక్కడ మెయిన్గా రాహు యొక్క సంచారం ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది. అలాగే ఫిబ్రవరి నుంచి బాగా యాక్టివేషన్ అనేది మన కుంభరాశిలో జరుగుతూ ఉంది. 3వ తారీఖు బుధుడు వస్తారు, 6వ తారీఖు శుక్రుడు వస్తారు, 13వ తారీఖు రవి వస్తాడు, 23వ తారీఖు కుజుడు వస్తారు. ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నారు, గురుడు చూస్తున్నారు. ఇలా మొత్తంగా అలా వృషభ రాశి వాళ్ళకి ఒక స్ట్రెస్ అనేది ప్రొఫెషన్ పరంగా ఎక్కువ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. అంటే కర్మస్థానానికి సంబంధించి మనం చూస్తే ఇన్ని గ్రహాల యొక్క ఇతి జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా, ఎగ్జామ్స్ ఏమైనా జరుగుతూ ఉన్నా విద్యార్థులకి సంబంధించి వాళ్ళ లక్ష్యం మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కర్మస్థానం మీద ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల దానిలో కొన్ని మిత్రగ్రహాలు, కొన్ని శత్రుగ్రహాలు, రవికి శుక్రుడు పడ్డు, బుధుడికి కుజుడు పడ్డు, అక్కడ రాహు ఉన్నాడు. సో కాబట్టి ఇలా కొంచెం కర్మస్థానంలో ఇన్ని గ్రహాలు యాక్టివేట్ అయి ఉండటం వల్ల మైండ్లో సమ్ డిస్టర్బెన్స్ అనేది కానీ, చేసే పనిలో సమ్ డిస్టర్బెన్స్ అనేది కానీ, ఒక పని చేయబోతూ మళ్ళీ ఇంకో పని ఏదో వచ్చి ఇలా అడ్డం రావటం, ఇలాంటివి వృషభ రాశి వారికి మెయిన్గా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే వృషభ రాశికి సంబంధించి దశమ స్థానంలోనే ఇన్ని గ్రహాల యొక్క ఇతి జరుగుతూ ఉంది. బట్ రాహువు బుధుడి యొక్క సంచారం జనరల్గా 10th హౌస్లో యోగిస్తుంది, రవి యోగిస్తారు. సో అలాగే ఇక కుజుడు శుక్రుడు కొంచెం న్యూట్రల్గా ఉంటారు 10th హౌస్లో. సో ఏదైనా సరే రాహు లాంటి ప్లానెట్ యాంప్లిఫై చేస్తుంది, హౌస్ని యాంప్లిఫై చేస్తాడు రాహు. సో కాబట్టి హౌస్ ఆఫ్ ప్రొఫెషన్లో ఈ యొక్క గ్రహాల యొక్క యుతి అనేది జరుగుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి యు ఫీల్ మోర్ స్ట్రెస్, ఇన్నర్ పీస్ స్ట్రెస్, ఇన్నర్ స్ట్రెస్, మానసికంగా ఎక్కువ మీరు స్ట్రెస్ని ఫీల్ అయ్యే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాహు అన్ని ప్లానెట్స్ని యాంప్లిఫై చేసేస్తూ ఉన్నాడో, ఒక ప్రొఫెషన్ పరంగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసే వాళ్ళకి ఈ టైంలో చాలా వరకు పాజిటివ్ రిజల్ట్సే ఉండే ఆస్కారాలు ఉంటాయి. అంటే సో మచ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాకపోతే దానిలో బెస్ట్ చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కర్మస్థానంలో ఇన్ని గ్రహాలు కొంచెం యాక్టివేట్ అయ్యి ఉండటం వల్ల కొంచెం ర్యాష్నెస్, అలాగే అంతలోనే సమ్ ప్లెజెంట్నెస్, సరే ఇంత వద్దు, మనం ఇంత అనవసరంగా ఇంత కష్టపడద్దు అనే రకమైన ఫీలింగ్. మళ్ళీ అక్కడ బుధుడు రవి ఈ 2 గ్రహాలు ఉండటం వల్ల బుద్ధిబలంతో మళ్ళీ రవి దిగ్బలంలో యోగిస్తాడు కాబట్టి మళ్ళీ కొంచెం బాగా ముందుకెళ్లాలనే ఆలోచన, ఈ రకమైన స్ట్రెస్ అనేది ప్రొఫెషన్ పరంగా ఈ రాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో మనం చూస్తే లాస్ట్ వీక్ 23వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా ఫిబ్రవరి లాస్ట్ వీక్లో 7 days, 7 రోజులు మేజర్గా మనకు చాలా వరకు ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అక్కడ ఇబ్బంది ఇన్ ద సెన్స్ ఏంటంటే 10th హౌస్లో ఇన్ని ప్లానెట్స్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఏ వర్క్ మెయిన్, ఏ వర్క్ నాకు మెయిన్ కాదు, ఏ వర్క్ చాలా మనకి ఇంపార్టెంట్, ఏ వర్క్ ఇంపార్టెంట్ కాదు, ఇలాగా కొంచెం మీరు చాలా వరకు కూడా మీరు చేస్తున్న పనిలో ఉపయోగపడే పనిని ముందుకు తీసుకుంటా, అవ్వని పనిని వదిలేస్తా, లేకపోతే అనవసరంగా కర్మస్థానంలో ఇన్ని గ్రహాల యాక్టివేషన్, కొన్ని అవ్వని పనులు, అనవసరమైన పనులు ఇలాంటివి మీరు వదిలేస్తూ ఏదైతే లక్ష్యం ఉందో దాని మీద, అయ్యే పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ముందుకెళ్తే వృషభ రాశి వాళ్ళకి మంచి బెస్ట్ ఫ్రెండ్లీ ప్లానెట్ శాటర్న్ లాభస్థానంలో ఉన్నాడు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ డెఫినెట్గా ఒక మంచి, అంటే హూ ఈజ్ సర్చింగ్ ఫర్ జాబ్ గురించి సెర్చ్ చేసే వాళ్ళకి మంచి జాబ్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి తప్పకుండా. అలాగే ఇక్కడ ఇంకా ఈ రాశికి ప్రొఫెషనల్గా మంచి రికగ్నేషన్ రావాలన్నా కూడా రికగ్నేషన్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఏంటంటే ఫికిల్ అవ్వకూడదు, ఫికిల్ మైండెడ్గా ప్రొఫెషన్ పరంగా ఉండకూడదు.
ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు అంటే గురుడి యొక్క ట్రాన్సిట్ కూడా ద్వితీయం నుంచి 10th హౌస్ని చూడటం వల్ల మీకు యు ఆర్ వెరీ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఫ్రంట్. మీ మానసిక ప్రశాంతతని వదిలేసి పనిచేయాల్సి వస్తుంది. లేకపోతే ఇంటి గురించి కుటుంబ సభ్యుల గురించి తక్కువ ఆలోచించి మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ వర్క్ మీద పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. యు లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్, డొమెస్టికల్గా ఎదురయ్యే గృహానికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. బట్ ఈ టైం ఏంటంటే మీరు జాబ్లో మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఒకందుకు ఇది మంచిదే, ఎందుకంటే ఏ జాబు లేని వాళ్ళకి, ఏ పని లేని వాళ్ళకి ఏదో పని కల్పిస్తాడు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇన్ని గ్రహాల యొక్క ఇతి కర్మస్థానంలో వస్తుంది కాబట్టి చేసే కర్మలో ఏది మనకి మంచిది, ఏది మనకి చెడ్డది, సో ఏది మనకి పనికి వచ్చేది, ఏది మనకి పనికిరాంది అనేది కొంచెం మీరు చాలా వరకు కూడా ఆలోచించుకుని ముందడిగేస్తే చాలా మంచిగా మీరు ఇక్కడ బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతారు. సో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఆస్ట్రాలజీలో జనరల్గా ఏ సమయంలో మేజర్ ట్రాన్సిట్ జరగబోతుంది, ఆ సమయంలో ఏంటి ఆ మేజర్గా జరిగేది, దేని మీద దాని యొక్క ఎక్కువ ప్రభావం ఉంది, అది ముందుగా మనం తెలుసుకుని దానికి తగ్గట్టు బ్యాలెన్స్డ్గా మనం నడవటమే. సో కాబట్టి వృషభ రాశి వారికి సంబంధించి 10th హౌస్ అనేది ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి కర్మస్థానానికి సంబంధించి ఫిబ్రవరి మాసం అంతా కూడా, అంటే దీని ఎఫెక్ట్ ఒక 3 వీక్స్ ఉంటుంది. ఫిబ్రవరి అండ్ మార్చిలో ఒక 3 వీక్స్, మార్చిలో 1, 2, 3 వారాల వరకు దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి 6 గ్రహాలు 10th హౌస్ని చూస్తున్నాయి కాబట్టి అబ్జర్వ్ చేయండి. సో మీ కర్మస్థానానికి సంబంధించి ఎలా యాక్టివేట్ జరుగుతుంది ఏంటి అనేది వృషభ రాశి వాళ్ళు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.